ఈరోజు వాక్యము ఆదికాండము 38వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండు ఆనాయము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకునినందున వేసి ఆనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పెను. అందుకామె నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చదవని అడిగెను. అందుకతడు నేను మందలో నుండి మేక పిల్లను పంపెదనని చెప్పిన